భార్యాభర్తల మధ్యలో గొడవలు అవుతూనే ఉంటాయండి. అవేవో చిన్ని చిన్ని గిల్లి కజ్జాల్లాగా నవ్వుతూ సరదాగా ఉన్నంత వరకు ఓకే. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ 5 మెయిన్ రీజన్స్ అండి. వీటి వల్ల ఎన్నో సంసారాలు కుప్పగూలిపోతున్నాయండి. అనవసరంగా డైవర్స్ దాకా వెళ్ళిపోతున్నాయి. మరి ఆ 5 రీజన్స్ ఏంటో తెలుసుకుంటారా? అందులో నెంబర్ 1 అక్రమ సంబంధాలండి. భర్తలో ఏదో లోపం ఉందని, భార్య సరిగా లేదని అనవసరంగా అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉన్నారు. దీనివల్లే సంసారాలు కుప్పగూలిపోతూ ఉన్నాయండి. ఏదైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకోవాలి. మనసుని అర్థం చేసుకోవాలి. అందం కాదండి, మనసు గుణం చూడండి. అతనిలో మైనస్ పాయింట్లు చూడటం కాదు, అతనిలో ఏం ప్లస్ పాయింట్లు ఉన్నాయా అని ఒక్కసారి వెతికి చూడండి. మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడో చూడండి. మన కలర్కి మ్యాచ్ అయ్యాడా, మన హైట్కి మ్యాచ్ అయ్యారా, ఇవి కాదు చూడాల్సింది. గుణం ముఖ్యం. మన ఫ్యూచర్లో మన వయసు పెరిగే కొద్దీ ఆ గుణం బుద్ధే మనల్ని కాపాడుతుంది, రంగు కాపాడదు. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకొని భర్తతో భార్యతో హ్యాపీగా ఉండండి. బయట సంబంధాలు ఎంగిలి కూడితో సమానం. ఇక నెంబర్ 2, వేరే వాళ్ళ సంసారాలతో కంపేర్ చేసుకోవటం అండి. వాళ్ళ వైఫ్ చూడు ఎలా ఉందో, వీళ్ళ హస్బెండ్ చూడు ఎలా ఉందో అంటూ పోల్చుకుంటూ వీళ్ళ గొడవలు పెట్టుకొని వస్తూ ఉంటారండి. వేరే వాళ్ళ సంసారాలు దూరం నుంచి చూస్తే చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి వాళ్ళకంటే కూడా మీ సంసారమే హ్యాపీగా ఉందని కాస్త అర్థం చేసుకొని ఉన్న దాంట్లో ప్రశాంతంగా ఆనందంగా ఉండటానికి జీవించడానికి ప్రయత్నం చేయండి. ఎటువంటి గొడవలు రావు. ఇక నెంబర్ 3, మద్యం మత్తులో బాధ్యతలు మర్చిపోతూ ఉన్నారండి. దీనివల్ల డబ్బులు గుల్లా, ఇల్లు గుల్లా, మనసు ఆరోగ్యం గుల్లా ఇలా చేసుకోవటం వల్ల మీ పిల్లలు ఫ్యూచర్లో రోడ్డు పాలవుతూ ఉంటారండి. ఇంటి ఖర్చులకు కూడా తీసుకురాకుండా ఇంట్లో వాళ్ళతో గొడవ పడుతూ ఉన్నారండి. కాస్త ఆ మద్యం మత్తు నుంచి బయటపడండి. సంసారాన్ని హ్యాపీగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. నెంబర్ 4, ఈ భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి తలదూర్చుకోవటం. అది వాళ్ళ తల్లిదండ్రులైనా వీళ్ళ తల్లిదండ్రులైనా సరేనండి. ఎప్పుడైనా భార్యాభర్తల మధ్య గొడవ వచ్చినప్పుడు లోపలికి వెళ్ళిపోండి, డోరేసేయండి. కాళ్ళే పట్టుకుంటారో, బ్రతిమిలాడుకుంటారో, బుజ్జగించుకుంటారో, లేదా పాటను ఒకటి వేస్తారో మీ ఇష్టం. ఏదైనా 4 గోడల మధ్య సవరించుకొని హ్యాపీగా నవ్వుతూ బయటికి రావాలి ఇద్దరు కూడా. అప్పుడే లైఫ్ సంసారం హ్యాపీగా ఉంటుంది. అలా కాకుండా 3వ వ్యక్తి దూరిపోయారనుకోండి, మీకున్నది అనువంతే, అది కాస్త బ్రహ్మాండం బద్దలైనట్టు అయ్యి మీ సంసారం కుప్పగూలిపోతుంది. కాబట్టి 3వ వ్యక్తిని దూరం ఇవ్వకండి. మీరే సంసారాన్ని సరి చేసుకోండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ 5, ఈగో అండి. ఈ ఈగో చిన్న చిన్న గిల్లి కజ్జాల వరకు అయితే ఓకే, కానీ మరీ సంసారాలు విడిపోయేంత ఈగో మాత్రం ఉండకూడదండి. ఈ మధ్య ఈగోలు పెరిగే సంసారాలు భార్యాభర్తలు విడిపోయి పిల్లల్ని అనాథలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈగోల్ని కాస్త పక్కకు పెట్టి హ్యాపీగా జీవించండి. పిల్లల్ని కాస్త పట్టించుకోండి. వాళ్ళ బాధను వినండి. వాళ్ళని ఎలా స్టడీలో ఫ్యూచర్లో ముందుకు వెళ్ళాలో ఆలోచించండి. కాబట్టి భార్యాభర్తలు మెయిన్గా గొడవ పట్టడానికి 5 రీజన్స్. మీరు ఏమైనా చేస్తూ ఉంటే కాస్త సరి చేసుకోండి. భార్యను అర్థం చేసుకోండి. భర్తతో హ్యాపీగా ఉండండి. వాళ్ళకి ఇచ్చే విలువ వాళ్ళకి ఇస్తూ ఉండండి. ఓకేనా? మీకు ఈ 5 పాయింట్లు కరెక్ట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో ఇస్తాను, కామెంట్ చేస్తారా?